మనం ఇప్పుడు రిప్రొడక్టివ్ సిస్టమ్ చూస్తున్నాం. రిప్రొడక్టివ్ సిస్టమ్‌లో ఆల్రెడీ మనము ఓవిపారస్, వివిపారస్ యానిమల్ చూసాము. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిప్రొడక్షన్, ఏ విధంగా అసెక్షువల్ రిప్రొడక్షన్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిప్రొడక్షన్ ఎలా ఉంటుందో చూసాము. సో ఇక్కడ మనము ఇంతకుముందు చూసినవి మళ్ళొకసారి రివిజన్ చేస్తున్నాను. ఫర్టిలైజేషన్‌లో బాహ్య ఫలదీకరణ, ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ మరియు ఇంటర్నల్ ఫర్టిలైజేషన్, అంతర్భాగ ఫలదీకరణ అనేది జరుగుతూ ఉంది. దాంతోపాటుగా వివిపారస్ శీర్షోత్పత్తకాలు అంటే విచ్ గివ్స్ బర్త్ టు ద యంగ్ వన్. అండ్ వివిపారస్ గురించి మనం చూసేటప్పుడు ఈ తల్లి ద్వారా జీవుల రూపాన్ని పొందును. టాడ్పోల్ లార్వా లేదా మనుషులు కూడా అలానే తీసుకుంటారు, పిల్లలకు జన్మనిస్తాయి. దే గివ్ బర్త్ టు ది యంగ్ వన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మ్యామల్స్, స్కార్పియోస్ అన్నీ కూడా పిల్లలకి జన్మనివ్వడం జరుగుతుంది అన్నమాట. సో పై జీవులు గుడ్లు పెట్టినప్పటికీ పిల్లలకు మాత్రం పాలిస్తాయి. దీస్ యానిమల్స్ లే ఎగ్ బట్ స్టిల్ ఫీడ్ దేర్ యంగ్ విత్ మిల్క్. ఓకే, ఆర్నిథోరన్స్, డక్ బిల్డ్ ప్లాటిపస్లో ఆడ మగ జీవులు రెండు పాలను ఇస్తాయి. సో డక్ బిల్డ్ ప్లాటిపస్ ఇది చాలా రాసుకోండి అండి. ఆర్నిథోరైనిసస్ అనే జీవులు, ఆర్నిథోరింథస్ అనే జీవులు ఏం చేస్తాయి సార్ అంటే ఇవి మేల్ అండ్ ఫీమేల్ కెన్ సిక్రెట్ మిల్క్. మేలు ఫీమేల్ రెండును ఇవి పాలను ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. లైంగిక ద్విరూపత, సెక్షువల్ డైమార్ఫిజం, లైంగికంగా ఆడ మగ జీవులు వేరువేరుగా ఉండడాన్ని లైంగిక ద్విరూపకత అని అంటారు. సెక్షువల్ డైమార్ఫిజం, ద ఫిజికల్ డిఫరెన్సెస్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ ఆర్గానిజం ఈజ్ నోన్ యాజ్ సెక్షువల్ డైమార్ఫిజం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్లో కూడా ఇలాంటి క్వశ్చన్ అడిగారు. అంటే మేలు ఫీమేలు రెండుగా కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఉన్నాం, మేల్ వేరే ఫీమేల్ వేరే హ్యూమన్స్లో. సో సెక్షువల్ డైమార్ఫిజం, ద ఫిజికల్ డిఫరెన్సెస్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ ఆర్గానిజం ఈజ్ నోన్ యాజ్ అ సెక్షువల్ డైమార్ఫిజం. సో వీటినే ఏకలింగ జీవులు అంటారు. ఉదాహరణకు కీటకాలు, సకశేరుకాలు. దేర్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ యూనిసెక్షువల్ ఆర్గానిజం, ఎగ్జాంపుల్ ఇన్సెక్ట్స్ అండ్ వర్టిబ్రేట్స్. ఉభయలైంగిక హెర్మాఫ్రోడైట్స్, స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణాలు ఒకే జీవిలో ఉంటాయి. ఇన్ హెర్మోఫ్రాడిటిజం బోత్ మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద సింగిల్ ఆర్గానిజం. ఇప్పుడు ప్రోటోజోవాలో సిలెంట్రేటా, ప్లాటీ హెల్మెంటిస్, నిమెటో హెల్మెంటిస్, అనిలిడా వానపాములో మేలు ఫీమేలు రెండు ఒకే బాడీలో ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది రాసుకోండి. ఇది ఎగ్జామ్లో అడుగుతారు. సెక్షువల్ డైమార్ఫిజం గురించి అడిగే పాసిబిలిటీ ఉంది. మరియు ఈ హెర్మాఫ్రోడైట్స్ ఉభయ లైంగికత గురించి కూడా అడిగే పాసిబిలిటీ ఉందన్నమాట. ఇది రాసుకోండి. లైంగిక ద్విరూపకత రాసుకోండి, ఉభయ లైంగికత రాసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది రెండే రాసుకోండి, మిగతా ఏం రాసుకోవాల్సిన అవసరం లేదు. రాసుకోండి. లైంగిక ద్విరూపకత, సెక్షువల్ డైమార్ఫిజం. లైంగికంగా ఆడమ్మగ జీవులు వేరువేరుగా ఉండడాన్ని లైంగిక ద్విరూపకత అంటారు. ఇన్ సెక్షువల్ డైమార్ఫిజం, ద ఫిజికల్ డిఫరెన్సెస్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ఆర్గానిజం ఈజ్ నోన్ యాజ్ అ సెక్షువల్ డైమార్ఫిజం. వీటిని ఏకలింగ జీవులని కూడా అంటారు. ఓకే, కీటకాలు. దేర్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ అ యూనిసెల్యులర్ ఆర్గానిజం, దట్ ఈస్ అ ఇన్సెక్ట్. ఓకే, ఈ సెక్షువల్ డైమార్ఫిజంని కూడా మనము ఏకలింగ జీవులని కూడా పిలుస్తాం. అంటే మేలు ఫీమేల్ వేరువేరుగా ఉంటాయి. ఉభయ లైంగికత, స్త్రీ పురుషుల ప్రత్యుత్పత్తి నిర్మాణాలు ఒకే జీవిలో ఉంటాయి. దట్ మీన్స్ హెర్మాఫ్రోడిటిజం, బోత్ మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద సింగిల్ ఆర్గానిజం. ప్రోటోజోవా, సిలెంట్రేటా, ప్లాటీ హెల్మెంటిస్, నిమెటో హెల్మెంటిస్, అనిలిడా వీటన్నిటిలో కూడా మేలు ఫీమేల్ ఆర్గాన్స్ రెండు కలిపి ఉంటాయి. సో ఇవి రాసుకోండి, చాలా ఇంపార్టెంట్, అవి రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మానవ ప్రత్యుత్పత్తి, హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ చూద్దాం. హ్యూమన్ ప్రత్యుత్పత్తి, హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్. దీనిలో పురుష స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణాలు కలవు. హ్యాజ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్. సో పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణం, మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏమున్నాయో చూద్దాం. ఓకే, స్టడీ ఆఫ్ దీస్ ఆర్గాన్స్ ఈజ్ కాల్డ్ ఆండ్రాలజీ. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్, ఇది రాసుకోండి. దేని యొక్క పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణాల మేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్, స్టడీ ఆఫ్ మేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్, స్టడీ ఆఫ్ మేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ is called andrology. Study of
స్టడీ ఆఫ్ మేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ ఇస్ కాల్డ్ ఆండ్రాలజీ. ఓకే, తెలుగులో పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణాల గురించి చదివేదాన్ని, పురుష నిర్మాణాలను చదివే అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆండ్రాలజీ అని పిలుస్తారు. ఓకే, ఆండ్రాలజీ అని పిలుస్తారు. సరే, ఈ యొక్క మేల్ రిప్రొడక్టివ్ చాలా ఇంపార్టెంట్, ఇది రాసుకోండి. సరే, మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్లో one pair of sac like testes along with the associated with accessory glands, prostate, Cowper's gland and a seminal vesicle. సో ఒక జత సంచి వంటి ముస్కాలు, వాటి అనుబంధంగా పౌరుష గ్రంథులు, కౌపర్ గ్రంథులు, శుక్రశయాలు ఉంటాయి. సో ద మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ హ్యాస్ దిస్ అండ్ సెమినల్ వెసికల్, బ్లాడర్, ప్రోస్టేట్ అండ్ రెక్టమ్. ఫీమేల్కి ఏ విధంగా అయితే గర్భసంచి క్యాన్సర్ వస్తుందో పురుషులకు వచ్చే క్యాన్సర్ని ప్రోస్టేట్ క్యాన్సర్ అంటారు. ఓకే, వీళ్ళని ప్రోస్టేట్ క్యాన్సర్స్ అంటారు అన్నమాట. అంటే పౌరుష గ్రంథుల క్యాన్సర్ కూడా ఉంటుందన్నమాట. ముష్కాలు ఉండే సంచి వంటి వేలాడే నిర్మాణాన్ని ముష్కగోని అంటే స్క్రోటం అంటాం. మనకి మెయిల్ సెక్షువల్ ఆర్గాన్ ఎక్స్టర్నల్ టు ద బాడీ ఉంటుంది. ఎందుకు ఇలా ఉంటుందంటే మన బాడీ టెంపరేచర్ కంటే 1 to 2 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ తక్కువ ఉండాలి. ఎందుకు టెంపరేచర్ తక్కువ ఉండాలి అంటే స్పర్మటోజెనిసిస్ జరగడానికి అంటే స్పర్మ్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే కంపల్సరీ మన యొక్క మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ మన బాడీ టెంపరేచర్ కంటే బయటే ఉండాలన్నమాట. సో ఇదొకటే రాసుకోండి, ఇంకేం రాసుకోవాల్సిన అవసరం లేదు. ఏమని? ద స్టడీ ఆఫ్ మేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ ఈజ్ కాల్డ్ ఆండ్రాలజీ. పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణాలను అధ్యయనం చేసేదాన్ని మనం ఆండ్రాలజీ అంటున్నాం. రాసుకున్నారా? సో ఎరెక్టైల్ టిష్యూస్ మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్లో ఎరెక్టైల్ టిష్యూస్, ఎపిడైడమిస్ అండ్ లాస్ట్లో యానస్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, మేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్ కన్స్టిట్యూట్ ఆఫ్ ఎరెక్టైల్ టిష్యూ అండ్ ఎపిడైడమిస్. ద అవుట్ సైడ్ ఆఫ్ ద స్పర్మ్ ప్రొడ్యూసింగ్ ట్యూబ్యూల్స్, Leydig cells, this is called interstitial cells produce the hormone testosterone. శుక్రోత్పాదక నాళికల బయట లీడిగ్ కణాలు లేదా మధ్యాంతర కణాలు ఇంటర్స్టిటైల్ సెల్స్ టెస్టోస్టిరోన్ను ఉత్పత్తి చేస్తాయి. ఎవరిలో అయితే ఈ యొక్క టెస్టోస్టిరోన్ యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గుతుందో వాళ్ళలో ఈ యొక్క మెయిల్ ఇది పోతుందన్నమాట. ఓకే, సో మెయిల్కు ఉండే సామర్థ్యం ఏదైతే ఉంటుందో అది పోతుంది. అండ్ మీకు కంపల్సరీ విటమిన్ ఈ అనేది తీసుకోవాలి. విటమిన్ ఈ అండ్ మరియు విటమిన్ డి డెఫిషియన్సీ వస్తే ఆటోమేటిక్గా ఈ యొక్క శుక్రోత్పాదక నాళికల నుంచి వెలువడేటటువంటి ఆ యొక్క టెస్టోస్టిరోన్స్ అనేది ప్రొడ్యూస్ అవ్వమన్నమాట. ఓకే, పెన్నిస్, టెస్టిస్, స్క్రోటమ్, యురెత్రా ఇవన్నీ కలిపి మనకి ఎక్స్టర్నల్ మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్లో ఉంటుంది. ఓకే, ఎక్స్టర్నల్ మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్లో పెన్నిస్, టెస్టిస్, స్క్రోటము, యురెత్రా ఉంటుంది. సో మేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్ ఈ యొక్క దో ద నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్ రిటైన్ టెస్టిస్ స్పర్మ్స్ ఆర్ టు బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ది స్పర్మాటిక్ డక్ట్స్. శిశు జననానికి కొద్దిగా ముందు ముష్కకోళ్ళకు జారును. జస్ట్ బిఫోర్ ద బర్త్ ద టెస్టిస్ డిసెండ్ ఇన్ టు ది స్క్రోటమ్. అప్పటి వరకు మన శరీరంలోనే ఉంటాయి. ఎప్పుడైతే అబ్బాయి పిల్లలు పుడతారో సో మనము చిన్నప్పటి నుంచి ఏమంటారు బేబీగా అంటే ఎప్పుడైతే మదర్ ఊంబ్ నుంచి బయటకు వస్తామో ఎప్పుడైతే బయటకు వస్తామో మన స్టమక్ దగ్గర ఉన్నట్టు అంటే మరీ అంత పైన కాదు, అప్పుడు స్క్రోటంలోకి ఈ యొక్క టెస్టిస్ జారుతాయి అన్నమాట. ఈ టెస్టిస్ జారడం జరుగుతుంది. గోణులలోకి జారకుండా ఉండే స్థితిని క్రిప్టార్కిడిజం అంటాం. క్రిప్టార్కిడిజం. ఒకవేళ ఆ టెస్టిస్ గినక ఆ స్క్రోటంలో జారకపోతే అలాంటి కండిషన్ని మనం ఏమంటున్నాం క్రిప్టార్కిడిజం అంటాం. మీకు అంత టెక్నికాలిటీ ఏం అవసరం లేదు. బట్ మీరు ఏం గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి అంటే మనకు పుట్టుక అమ్మ కడుపు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ యొక్క టెస్టిస్ ఏవైతే ఉన్నాయో అవి స్క్రోటంలోకి జారుతాయి. ఒకవేళ అలా జారని పక్షంలో అలాంటి ప్రాబ్లమ్ని మనం క్రిప్టార్కిడిజం అని అంటున్నాం. అలా కూడా అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే సర్జరీ లాంటివి చేసి సెట్ చేసేస్తారనమాట. ఎపిడైడమిస్ ముస్కం నుంచి బయటకు వచ్చిన శుక్ర నాళికల యొక్క కలయిక వల్ల ఏర్పడుతుందన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టెస్టిస్ ఇలా ఉంటే ఈ యొక్క ఎపిడైడమిస్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉంటుంది. ఇలా ఉండి ట్యూబ్ లాగా ఈ విధంగా
బయటకు వస్తుంది. నీ యొక్క స్పర్మ్ సెల్స్ అన్నీ ఈ యొక్క టెస్టిస్లో పుడతాయి. ఓకే, ఈ యొక్క ప్రాసెస్ని స్పర్మటోజెనసిస్ అని అంటాం. స్పర్మటోజెనసిస్ అని పిలుస్తారన్నమాట. ఓకే, దీంట్లో కోటాను కోట్ల స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఫీమేల్కి ఉన్నట్టు లిమిటెడ్ ఏమి ఉండదు. ఓకే, ఫీమేల్కి ఎలా ఉంటుంది సార్ అంటే ఓవరీలో జనరల్గా వాళ్ళు పుట్టినప్పుడే వీళ్ళకి 50,000 ఓవరీస్ లెఫ్ట్ సైడు, 50,000 ఓవరీస్ రైట్ సైడ్ ఉంటాయి. కానీ కాలక్రమేపీ అవి కాస్త 25,000 ఎగ్స్ మరియు 25,000 ఎగ్స్ లాగా తయారవుతాయి. ఇన్ని ఎగ్స్ అంటే 1 మంత్ నుంచి ఈ ఎగ్ నుంచి వస్తే ఇంకో మంత్ ఈ ఎగ్ నుంచి వస్తుంది, ఓవరీ నుంచి వస్తుంది. ఈ విధంగా మన ఓవరీస్ నుంచి ఎగ్స్ అనేది ఓవ్యులేషన్ అనే ప్రాసెస్ ద్వారా, లేదా దీన్ని ఊజెనసిస్ అనే ప్రాసెస్ ద్వారా ఈ యొక్క ఎగ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. బట్ అన్ని ఎగ్స్ కూడా ఏం ప్రొడ్యూస్ అవ్వు. నెలకి 1 లేదా 2 ఎగ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఎవ్రీ మంత్ 1 ఎగ్గే ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ అప్పుడప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు, పీసీఓఎస్ ఉన్నప్పుడు 2-3 ఎగ్స్ రావడం జరుగుతుంది. మీకు తెలుసు కౌలలు ఎలా పుడతారు అంటే, మీకు నేను ఇంతకుముందు చెప్పే ఉండుంటా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్పర్మ్ ఒక ఎగ్ కలిస్తే, ఎగ్ ప్లస్ స్పర్మ్ కలిస్తే ఏమవుతుందంటే జైగోట్లా ఫామ్ అవుతుంది. ఈ జైగోట్కి ఎలాంటి కెపాసిటీ ఉంటుందంటే, ఇలా జైగోట్గా ఫామ్ అయింది కదా, ఏదో అక్కడ ఉన్న కండిషన్స్ని బట్టి ఇది 2గా విడిపోతే 2 అబ్బాయిలు కానీ 2 అమ్మాయిలు కానీ పుడతారు. ఓకే, కానీ కొన్ని గర్భంలో 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు కూడా పుట్టే పాసిబిలిటీ ఉంటుంది, లేదా 1 అబ్బాయి 1 అమ్మాయి పుట్టిపోయే పాసిబిలిటీ ఉంటుంది. అలా పుట్టినప్పుడు వాళ్ళు సమానంగా, అంటే మనకి ఈ విధంగా ఉన్నప్పుడు యాస్టీస్ పుడతారు. ఈ విధంగా ఒకటే జైగోట్ 2గా విడిపోతే వాళ్ళు కవలలు ట్విన్స్, అంటే ఐడెంటికల్ ట్విన్సా ఉంటారు. నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అంటే ఆ మంత్లో మదర్కి 2 ఎగ్స్ రిలీజ్ అవ్వచ్చు, 4 ఎగ్స్ రిలీజ్ అవ్వచ్చు, 8 ఎగ్స్ రిలీజ్ అవ్వచ్చు. ఎన్ని ఎగ్స్ అయినా రిలీజ్ అవ్వచ్చు అన్నమాట. 4 ఎగ్స్ రిలీజ్ అవ్వచ్చు, లేదా 8 ఎగ్స్ రిలీజ్ అవ్వచ్చు, ఏదో హెల్త్ కండిషన్ బాగాలేక. కానీ 1 ml ఆఫ్ స్పర్మ్లో 1 మిలియన్ స్పర్మ్ సెల్స్ ఉంటాయి. ఓకే, సెమెన్లో. సో ఇలా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా 8 ఫ్యూజ్ అయ్యాయనుకోండి, ఆ గర్భంలో 8 పిల్లలు వస్తారు. 2 అయితే 2 వస్తారు. కుక్కలకి, పందులకి ఎందుకు అన్నేసి పిల్లలు పుడతారంటే ద మెయిన్ రీజన్ ఇస్ దిస్. ఎందుకంటే ఒకేసారి అన్ని ఎగ్స్ ప్రొడ్యూస్ అవుతాయి అండ్ ఒకేసారి అంత స్పర్మ్ సెల్స్ లోపల ఉంటే అవైలబిలిటీ ఉంటుంది కదా సెమెన్లో. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉంటుంది. సరే, దీని ముఖ్య విధి శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ, శుక్రకణాల పరిపక్వత. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద టెంపరీ స్టేజ్ ఆఫ్ ద మెచ్యురేషన్ స్పర్మ్ ఈజ్, ఇదంతా మీకు అవసరం లేదు, నో నీడ్ ఆఫ్ స్టడీ. ఓకే, మీకు ఎంత అవసరం అంతే చెప్తా. చాలా ఇంపార్టెంట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీకు తెలియాలి, మీరు తెలుసుకోవాలి. ఇది చాలామంది జిమ్కి వెళ్ళేటప్పుడు ప్రోటీన్ పౌడర్ తాగుతారు చూడండి. ప్రోటీన్ పౌడర్, ఈవెన్ మీరు మీరా షాంపూ ఎక్కువ వాడారనుకోండి, మీరా షాంపూ, ఓకే, అమ్మాయిలకు వచ్చినట్టు వృషణాలు వస్తాయి అన్నమాట మీకు కూడా. ఓకే, బ్రెస్ట్ వస్తుంది చూడండి. పురుషుల్లో ఈస్ట్రోజన్ స్థాయి మరియు టెస్టోస్టెరాన్ స్థాయికి మించినప్పుడు, ఈస్ట్రోజన్ పెరిగి టెస్టోస్టెరాన్ తగ్గినప్పుడు. టెస్టోస్టెరాన్ మేల్ హార్మోను, ఈస్ట్రోజన్ అనేది ఫీమేల్ హార్మోన్. మన బాడీలో టెస్టోస్టెరాన్ ఉంటుంది, ఈస్ట్రోజన్ ఉంటుంది, 2 ఉంటాయి. కానీ ఈస్ట్రోజన్ తక్కువ ఉంటుంది, టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉంటుంది. కానీ అది ఎక్కువ ఇది తక్కువ అయినప్పుడు, ఎప్పుడైతే అది ఎక్కువ, ప్రోటీన్ పౌడర్ ఎక్కువ తీసుకున్నప్పుడు, స్టెరాయిడ్స్ తీసుకున్నప్పుడు, అమ్మాయిల ప్రొడక్ట్స్ ఎక్కువ వాడినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మాయిలకి ఎక్కువ జుట్టు ఎక్కువ రావాలి అంటే మనకి ఏం కావాలి? ఈస్ట్రోజన్ కావాలి. సో మీరా షాంపూ లాంటి దాంట్లో ఈస్ట్రోజన్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి కెమికల్స్ ఉంటాయి. సో అలాంటి కెమికల్స్ వాడినప్పటికీ అమ్మాయిలకు ఉండేటటువంటి బాడీ పార్ట్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఈ యొక్క రొమ్ము కణజాలం పెరగడానికి గైనకోమాస్టీ అంటారు. అందుకోసం జిమ్ చేసి ప్రోటీన్ పౌడర్ తీసుకొని వదిలేసిన వాళ్ళకి బ్రెస్ట్ వచ్చినట్టు కనిపిస్తుంది అనమాట. సో దాన్ని మనం గైనకోమాస్టీ అంటాం. ఇన్ మేల్స్ ఈస్ట్రోజన్ లెవెల్ ఎక్సిడ్స్ టెస్టోస్టెరాన్, ద గ్రోత్ ఆఫ్ బ్రెస్ట్ టిష్యూ ఈజ్ కాల్డ్ యాజ్ అ గైనకోమాస్టియా. ఓకే, గైనకోమాస్టియా ఇది రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్య ఎగ్జామ్లో అంటే సొసైటీలో కనిపిస్తుంది కాబట్టి మీ దగ్గర కూడా ఆ అవగాహన ఉందా లేదా అనేది చూస్తారన్నమాట. ఓకే, ఆ అవగాహన ఉందా లేదా చూస్తారు. అనుబంధ గ్రంథులు, యాక్సెసరీ గ్లాండ్స్, శుక్రాశయాలు, సెమినల్ వాసికల్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పౌరుష గ్రంథి లేదా ప్రోస్టేట్ గ్లాండ్, పౌరుష గ్రంథి ఆర్ ప్రోస్టేట్ గ్లాండ్ గురించి మనం రాసుకోవాలి. ఎందుకంటే ఫీమేల్కి ఏ విధంగా అయితే ఓవరిన్ క్యాన్సర్ వస్తుందో మనకు కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది. ఇది మూత్రాశయం కింద ఉండి స్వల్ప ఆమ్లత్వంతో శుక్రకణాలను
మరియు పోషణను అందజేసే ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది. లొకేటెడ్ బిలో ద బ్లాడర్, దిస్ గ్లాండ్ ప్రొడ్యూసెస్ స్లైట్లీ అసిడిక్ సెక్రీషన్ అండ్ యాక్టివేట్స్ ది నరిష్మెంట్ ఆఫ్ ద స్పర్మ్. ఒకవేళ ప్రోస్టేట్ గ్లాండ్లో ఉన్నటువంటి ఈ యొక్క ఎంజైమ్స్, ఈ యొక్క జ్యూసెస్ ఆ యొక్క స్పర్మ్స్ తలగకపోతే అది సెమెన్ అవ్వదు. స్పర్మ్ ఇస్ డిఫరెంట్, సెమెన్ ఇస్ డిఫరెంట్. ఓకే, సో ఈ యొక్క సెమెన్లో ఈ యొక్క ప్రోస్టేట్ గ్లాండ్ సిక్రెట్ చేసినటువంటి జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో అవి దాని నుంచి వస్తేనే దానికి అది మూవ్ అవ్వగలుగుతుంది, లేకపోతే మూవ్ అవ్వదు. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఇది రాసుకోండి. ప్రోస్టేట్ గ్రంథి గురించి రాసుకోండి. పౌరుష గ్రంథి, ఇది మూత్రాశయం కింద ఉండి స్వల్ప ఆమ్లత్వంతో శుక్రకణాలను ఉత్తేజన మరియు పోషణను ఉత్తేజపరుస్తుంది. ఉత్తేజ మరియు పోషణను అందజేసే ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది. సో లొకేటెడ్ బిలో ద బ్లాడర్, దిస్ గ్లాండ్ ప్రొడ్యూసెస్ a slightly acidic secretion that activates and nourishes the sperm. ఓకే, యాక్టివేట్స్ అండ్ నరిషెస్ ది స్పర్మ్. నెక్స్ట్ స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణాల గురించి చూద్దాం. ఓకే, స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణాలు లేదా ఫిమేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్ గురించి అధ్యయనం చేయడాన్ని గైనకాలజీ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. స్టడీ ఆఫ్ దీస్ ఆర్గాన్స్ ఈజ్ కాల్డ్, ఓకే, ఈజ్ కాల్డ్ గైనకాలజీ. ద ఫీమేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్, స్టడీ ఆఫ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్ అండ్ దేర్ ఆర్గాన్స్ ఈజ్ కాల్డ్ గైనకాలజీ. స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణాల అధ్యయనాన్ని గైనకాలజీ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది ఎగ్జామ్లో అడుగుతారు. వీరికి ఒక పెయిర్ ఆఫ్ ఓవరీస్ ఉంటాయి, ఫెల్లోపియన్ ట్యూబ్స్ ఉంటాయి, యుటరస్ ఉంటుంది, వెజైనా ఉంటుంది, యాక్సెసరీ గ్లాండ్స్ కూడా ఉంటాయి. ఓకే, ద మెయిన్లీ ఇంక్లూడ్స్ ద పెయిర్ ఆఫ్ ఓవరీస్, ఫెల్లోపియన్ ట్యూబ్స్, యుటరస్, వెజైనా అండ్ అసోసియేటెడ్ గ్లాండ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవి రాయాల్సిన అవసరం లేదు, మీరు పైన ఉన్నది రాయండి సార్. ఓకే, స్టడీ ఆఫ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఈజ్ కాల్డ్ గైనకాలజీ. ఓకే, మొన్న జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్లో అడిగారు, ఇది గ్రూప్ 1 ఎగ్జామ్లో అడిగారు. ఓకే, లేబుల్ డయాగ్రామ్ అవసరం లేదు మనకి. ఓవరీ, ఫెల్లోపియన్ ట్యూబ్స్, యుటరస్, సర్విక్స్ అండ్ వెజైనా, ఇది రాసుకోండి. ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అని, ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ అని రాసుకోండి. ఓవరీ, ఫెల్లోపియన్ ట్యూబ్స్, యుటరస్, సర్విక్స్, వెజైనా. ఓకే, అయితే స్త్రీ బీజకోశాలు, ఓవరీస్, ఇవేంటంటే ఇవి అంతర్వేష్టనం అంటే పెరిటోనియం ముడతచే ఉదర కుహర గోడలకు బంధించబడి ఉంటాయి. దీస్ ఆర్ అటాచ్డ్ టు ద అబ్డామినల్ వాల్ బై ద ఫోల్డ్ ఆఫ్ పెరిటోనియం మెంబ్రెయిన్ ఇన్ ది అబ్డామిన్. ఇది అబ్డామిన్ అనుకో. దీంట్లో మెరిమెట్రియం, ఈ యొక్క పెరిటోనియం అండ్ ఎపిథీలియల్ వాల్స్ అని 3 వాల్స్ ఉంటాయి. మీకు అంత టెక్నికల్ అవసరం లేదు. ఇక్కడ ఈ ప్రాంతంలో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఓవరీస్ ఉంటాయి అన్నమాట. ఓకే, అవి మనము ఈ యొక్క పెరిటోనియం అనే మెంబ్రెయిన్లో అవి మడతబడి ఉంటుందన్నమాట. అంత టెక్నికాలిటీ మీకు అవసరం లేదు. ఫెల్లోపియన్ ట్యూబ్, ఇవి బీజకోశాల పరిధి నుంచి గర్భాశయం వరకు వ్యాపించిన నిర్మాణం. దీస్ ఆర్ ద స్ట్రక్చర్ దట్ ఎక్స్టెండ్ ఫ్రమ్ ది రీజియన్ ఆఫ్ ద ఓవరీస్ అండ్ టు ద యుటరస్. ఫెల్లోపియన్ ట్యూబ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓవరీ అనుకోండి, మనకి ఫెల్లోపియన్ ట్యూబ్స్ ఎలా ఉంటాయంటే, సో ఇక్కడ నుంచి సిక్రెట్ అయిన ఓవరీ, ఈ యొక్క ఫెల్లోపియన్ ట్యూబ్, ఇదంతా ఫెల్లోపియన్ ట్యూబ్ అన్నమాట. ఎలా ఉంటుందంటే చూపిస్తాను మీకు. ఇదంతా ఫెల్లోపియన్ ట్యూబే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఫెల్లోపియన్ ట్యూబే. ఓకే, కొన్నిసార్లు అబార్షన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్పర్మ్ సెల్ అనేది ఈ మౌత్ ఆఫ్ ది బర్త్ కెనాల్, అంటే ఇక్కడ నుంచి ట్రావెల్ చేసుకుంటూ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎగ్ ఉందనుకోండి, ఇక్కడే ఫర్టిలైజ్ అయ్యి ఇక్కడే అతుక్కుంటే అక్కడ తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయే పాసిబిలిటీ ఉంటుంది. అందుకోసం ప్రెగ్నెన్సీలో కొన్నిసార్లు తల్లి బిడ్డ ఇద్దరు చనిపోవడం. ఎందుకు అంటే ఇంత చిన్న ట్యూబ్లో అంత పెద్ద బేబీ గ్రో అవ్వలేదు. సో అందుకోసం అలాంటప్పుడు అబార్షన్ చేసేస్తారనమాట. జనరల్గా బేబీ ఇక్కడో అతుక్కుంటే ఆటోమేటిక్గా ఈ ఏరియా మొత్తము ఆ బేబీ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. ఓకే, సో దీన్ని మొత్తం మనం ఏమంటున్నాం అంటే ఫెల్లోపియన్ ట్యూబ్ అంటున్నాం. నీకు ఇంత కూడా అవసరం లేదు. గర్భాశయం, యుటరస్ ఆర్ ద వూమ్, యుటరస్, దిస్ ఈజ్ అ పియర్ షేప్, ఒక పియర్ ఆకారం. పియర్ అనేది మన ఫ్రూట్ ఉంటుంది. ఓకే, ఆకారంలో ఉండి కండరాయుతమైన మీసోమెట్రియం అనే అంతర్వేష్టనంలో శ్రేణికూడ్యానికి అతికి ఉంటుంది. It is a pear-shaped muscular organ attached to the pelvic wall of the mesentery called as a
మీసోమెట్రియం మీకు అంత అవసరం లేదు. దీని క్రింద ఉండే గర్భాశయ ముఖద్వారాన్ని సర్విక్స్ లేదా యోనిలోని తెరుచుకోబడతాయి. ఇట్ ఓపెన్స్ ఇన్ టు ద వెజైనా బిలో త్రూ ది యూటరిన్ అండ్ ద ఓపెనింగ్ ఆఫ్ ద సర్విక్స్. గర్భాశయ ఎండోమెట్రియం ఇంత టెక్నికాలిటీ మీకు అవసరం లేదు. ఎస్ఏ కానిస్టేబుల్కి ఇంత ఎక్కువ చదివేస్తున్నాం మనం. ఇవి ఇంపార్టెంట్ అండి. ఇవి కొన్ని హార్మోన్స్ ఇంపార్టెంట్ అంతే. మిగతా నెక్స్ట్ ఇంకా మనం సెన్సరీ ఆర్గాన్స్లోకి వెళ్ళిపోతే 11 వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. శుక్ర కణోత్పత్తి లేదా పురుష బీజ కణోత్పత్తి లేదా శుక్రజననం స్పర్మటోజెనిసిస్ అంటాం. స్పర్మటోజెనిసిస్ ఆర్ మేల్ గ్యామిటోజెనిసిస్. శుక్ర మాతృకణాల నుండి శుక్ర కణాలు ఏర్పడే ప్రక్రియను మనం స్పర్మటోజెనిసిస్ అంటున్నాం. ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ స్పర్మ్స్ త్రూ ది స్పర్మటోగోనియల్ స్టెమ్ సెల్స్. ఈ స్టెమ్ సెల్స్ నుంచి ఈ యొక్క స్పర్మ్స్ ప్రొడ్యూస్ అయితే దాన్ని స్పర్మటోజెనిసిస్ అంటున్నాం. క్రియాశీల శుక్ర కణాలు శుక్ర కణోత్పాదక నాళికల నుండి శుక్ర మాతృకణాల నుండి శుక్ర కణాలు ఏర్పడే ప్రక్రియను స్పర్మటోజెనిసిస్ అంటారు. సో స్పర్మ్ ప్రొడ్యూస్ అవ్వడానికి కావాల్సినటువంటి హార్మోన్స్ ఏమేంటి అంటే, సో ఏ హార్మోన్స్ మనకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పిల్లలు పుట్టట్లేదు అనుకోండి, మ్యారేజ్ తర్వాత మీ యొక్క డాక్టర్ ఏమేమి టెస్టులు రాస్తారంటే ఈ యొక్క టెస్టులు రాయడం జరుగుతుంది అనమాట. ఏమేమి టెస్ట్ అంటే గొనాడోట్రోపిన్ విడుదల హార్మోన్, గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్. దీన్ని హైపోథాలమస్ నుండి ఇది ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. రెండోది వచ్చేసరికి ల్యూటినైజింగ్ హార్మోన్ ఆర్ లీడింగ్ కణాలపై పనిచేసి ఆండ్రోజన్ టెస్టోస్టెరాన్ స్రవించేటట్టు చేస్తుంది. సో ల్యూటినైజింగ్ హార్మోన్ యాక్ట్స్ యాజ్ ఎ లీడింగ్ సెల్, స్టిమ్యులేట్స్ ది సిక్రీషన్ ఆఫ్ ఆండ్రోజన్స్ మెయిన్లీ టెస్టోస్టెరాన్. పుటిక ప్రేరేపిత హార్మోన్ ఆర్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇవి సెర్టోలి కణాలపై పనిచేసి కొన్ని కారకాలను స్రవింపజేసేటట్టు చేస్తాయి. ఇట్ ప్రమోట్స్ ద సిక్రీషన్ ఆఫ్ సర్టెన్ ఫ్యాక్టర్స్ రిక్వైర్డ్ ఫర్ ది స్పర్మ్ డెవలప్మెంట్. ఈ 3 రిలీజ్ అయితేనే నీకు నీ యొక్క స్పర్మ్ సెల్లు ఫర్టిలైజేషన్కి అవుతుంది. ఫర్టిలైజేషన్కి అవ్వడానికి మెయిన్ కారణం ఈ 3 కంపల్సరీ రాసుకోండి. ఆ 3 రాసుకోండి. తెలుగు వాళ్ళు తెలుగు మీడియంలో రాసుకోండి, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్లో రాసుకోండి. గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ 3 హార్మోన్స్ ప్రాపర్గా ప్రొడ్యూస్ అయితేనే నీ యొక్క స్పర్మ్ ఫర్టిలిటీ ఉన్నట్టు. లేదు అనుకుంటే ఆ ఫర్టిలిటీ లేనట్టే. ఒక పురుషునికి సంతానం కలగట్లేదు అంటే ఏదర్ గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ అయినా ప్రాబ్లం ఉండుంటుంది, లేదు ల్యూటినైజింగ్ హార్మోన్ అయినా, లేదా ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ 3 ప్రాపర్గా ప్రొడ్యూస్ అవ్వకపోతే మనిషికి ఏంటంటే ఫర్టిలిటీ కెపాసిటీ లేనట్టు. ఓకే, సో అలాంటప్పుడు డాక్టర్స్ రాస్తాడనమాట. సో ఎగ్జామ్లో ఏమని అడుగుతారంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్వాల్వ్స్ ది మేల్ హార్మోన్స్ అని అంటారు. గొనాడోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ అండ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి సో ఒక స్పర్మ్ యొక్క లైఫ్ సైకిల్ ఎంత అంటే 72 అవర్స్ అండి. 3 డేస్ ఉంటుంది. ఓకే, 3 డేస్ ఉంటుంది. అందుకోసమే మీకు కాంట్రాసెప్టివ్ పిల్స్ దొరుకుతాయి. అన్వాంటెడ్ 72 అంటాడు వాడు. మార్కెట్లో దొరుకుతాయి మీకు అన్వాంటెడ్ 72 అనే టాబ్లెట్ పేరు అనమాట. అంటే రిప్రొడక్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ జరిగిన 3 డేస్ లోపల ఈ యొక్క టాబ్లెట్ వేసుకున్నట్లయితే శరీరంలో ఆమ్ల తత్వం పెరిగి ఆ యొక్క స్పర్మ్ సెల్ చచ్చిపోయి మీకు ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి అని అంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ వయబుల్ ఎట్ ఆల్. అది అంత పెద్దగా ఏం పనిచేయదు. ఇది రాసుకోండి. స్పర్మ్ సెల్ యొక్క లైఫ్ ఎంత, లైఫ్ స్పాన్ ఆఫ్ శుక్రకణం యొక్క ఏమంటారు జీవితకాలం. ఓకే, శుక్రకణం యొక్క జీవితకాలం 72 గంటలు. సో మన లైక్ స్పర్మ్ సెల్లో టెయిల్ ఉంటుంది, నెక్ ఉంటుంది, హెడ్ ఉంటుంది. దీన్ని మనం టెయిల్ అంటాం, దీన్ని మనం నెక్ అంటున్నాం, దీన్ని మనం హెడ్ అని అంటున్నాం. హెడ్లో ఏమేమి ఉందో చూడండి. తలలో దీనిలో కేంద్రకం న్యూక్లియస్ ఉంటుంది. దాంట్లోపల 23 క్రోమోజోమ్లు కలిగి ఉండును. అనగా ఏకస్థితం అంటే 23 క్రోమోజోమ్లో ఉంటాయి. 23 పేర్స్ కాదు, ఇంకొక పేరు అమ్మ దగ్గర నుంచి వస్తుంది. సో 23 పేర్లు కాదు, 23 క్రోమోజోమ్లోనే ఉంటాయి. ఇట్ కంటైన్స్ న్యూక్లియస్ విత్ 23 క్రోమోజోమ్స్ ఓన్లీ. ఇట్స్ ఎ హ్యాప్లాయిడ్ ఎక్స్. తల ముందు భాగాన్ని కప్పుతూ ఉండే ఆక్రోజోమ్ అనే తొడుగు శుక్రకణం అండంలోకి వెళ్ళడానికి తోడ్పడును. సో శుక్రకణంలోకి వెళ్ళడానికి హెల్ప్ అయ్యేది ఏంటంటే ఆక్రోజోమ్. A covering called as acrosome at the front of the head helps in the sperm penetrate to the ovum. ఆక్రోజోమ్స్లో ఎవరెవరు ఉంటాయి సార్ అంటే ఈ యొక్క ప్రోటీయేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది, యాసిడ్ ఫాస్ఫటేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది, హైలురోనిడేజ్
అనే ఎంజైమ్, ఈ యొక్క ఎంజైమ్లు ఉంటాయి. ఈ 3 ఎంజైమ్లు కలిసి ఆ ఎగ్ని హోల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఏ స్పర్మ్ సెల్ పడితే ఆ స్పర్మ్ సెల్ ఎగ్గు వెళ్ళి టచ్ చేయలేదు. ఎగ్ విల్ చూస్ ద స్పర్మ్ సెల్. అన్ని కోట్ల స్పర్మ్ సెల్లో దిస్ ఎగ్ విల్ చూస్ ద రైట్ వన్. ఆ రైట్ వన్ దొరకకపోతే అది ఫర్టిలైజ్ అవ్వదు అన్నమాట, ఎన్ని రోజులైనా అవ్వదు. సో దిస్ ఆక్రోజోమ్ కంటెంట్స్ ఎంజైమ్స్ సచ్ యాజ్ ద ప్రోటీయేజ్, యాసిడ్ ఫాస్ఫేట్ అండ్ ది హైలురోడినేజ్ అనే ఎంజైమ్స్ ఉంటే నీకు ఇంత టెక్నికల్ అవసరం లేదు. మెడ భాగంలో ఉండేది ఏంటంటే ఇట్ కంటైన్స్ 2 సెంట్రియోల్స్ అండ్ మైటోకాండ్రియా ప్రొడ్యూసెస్ ఎనర్జీ. మధ్యలో ఉండి 2 సెంట్రియోళ్ళు మైటోకాండ్రియా కలిగి శక్తిని కలుగజేస్తాయి. సో నెక్ లోపల మైటోకాండ్రియా ఉంటుంది, మనకి తోక లోపల ఏముంటుందో చూద్దాం. శుక్రకణ చలనానికి సహాయపడుతుంది. సో ఆ ఒకవేళ తోక సరిగ్గా లేకపోయినా సరే మనకి ఏమంటారు సార్, పిల్లలు పుట్టడానికి పాసిబిలిటీ ఉండదు అన్నమాట. సరే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి అండోత్పత్తి, ఊజెనిసిస్, ఫార్మేషన్ ఆఫ్ ఓవ్యులేషన్. స్త్రీ బీజకోశాల నుండి అండం ఉత్పత్తి చేయబడే ప్రక్రియని మనము ఊజెనిసిస్ అంటాం. ద ప్రాసెస్ ఇన్ విచ్ ద ఓవం ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ది ఓవరీ ఇస్ కాల్డ్ ఊజెనిసిస్. స్త్రీ బీజకోశంలో గ్రాఫియన్ పుటిక పగిలి 14వ రోజున ద్వితీయ అందమాతృకణం లేదా అండం విడుదల అవ్వడాన్ని ఇదేమంటారు, ఓవ్యులేషన్ అని అంటారు. On the 14th day, the Graafian follicle ruptures and release the secondary oocyte ovum is called ovulation. సో అందుకోసమే ఈ యొక్క 14th డే మనకి 28 days సైకిల్ కదండి. ఈ యొక్క 28 days సైకిల్ జనరల్గా 28 to 30 days సైకిల్ ఉంటుందన్నమాట. ఈ యొక్క సైకిల్లో 14th డే ఓవ్యులేషన్ జరుగుతుంది. ఓకే, పగిలిన గ్రాఫియన్ పుటిక కార్పస్ లుటియం అని అంటారు. ద రప్చర్డ్ గ్రాఫియన్ ఫాలికల్ ఇస్ కాల్డ్ కార్పస్ లుటియం. సాధారణంగా స్త్రీ నుండి ఒకే ఒక అండం విడుదలవును. నార్మల్లీ ఓన్లీ 1 egg ఇస్ రిలీజ్డ్ ఫ్రమ్ ది ఫీమేల్. అందుకోసమే 10 to 18th డే వరకు ఈ యొక్క రిప్రొడక్టివ్ ప్రాసెస్లో, అంటే ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ ది నాట్ హ్యావింగ్ చిల్డ్రన్ అనుకున్నప్పుడు 10 to 18 days ఓవ్యులేషన్ జరగకుండా ఉంటే మంచిది. స్పర్మ్ అవైలబిలిటీ లేకపోతే ఈ యొక్క ఓవ్యులేషన్ జరిగినా సరే అది ఆటోమేటిక్గా ల్యూటిలైజింగ్ దాంట్లో మారిపోతుంది కాబట్టి పిల్లలు పుట్టరు. ఆ టైంలో ఆ 3 days ఒకవేళ ఇది అవైలబిలిటీ ఉంటే. కొన్ని జీవజాతుల్లో ఆడజీవులు శారీరక కణంలో క్రియారహితంగా ఉండే క్రోమోజోమ్ను బార్ బాడీ అంటారు. ఇన్ సమ్ స్పీసీస్ ఇన్యాక్టివ్ ఎక్స్ క్రోమోజోమ్ ఇన్ సొమాటిక్ సెల్స్ ఆఫ్ ఫీమేల్ ఇస్ కాల్డ్ యాజ్ అ బార్ బాడీ. మానవ ఆడజీవుల్లో ఒక బార్ దేహం ఉండగా పురుషుల్లో బార్ దేహం ఉండదు. హ్యూమన్ ఫీమేల్స్ హ్యావ్ ద 1 bar body whereas the male do not have the another. అంటే ఇప్పుడు ఏంటంటే కొన్నిసార్లు ఎక్స్ క్రోమోజోమ్ పనిచేయకుండా అమ్మాయి పుట్టేస్తుంది, వాళ్ళకి పిల్లలు పుట్టరు. ఇంకా అలానే ఒకసారి బార్ బాడీ ఉన్నప్పుడు మళ్ళీ మేల్ పుట్టడానికి లేదు, ఎందుకు ఆల్రెడీ ఫీమేల్ కదా ఉంది కాబట్టి ఇంకా పిల్లలు పుట్టే కెపాసిటీ లేదు కాబట్టి అలాంటి కండిషన్స్ మనం బార్ బాడీ అంటున్నాం. స్ట్రక్చర్ ఆఫ్ ద ఓవం అవసరం లేదు. ఈ యొక్క మనం ఇందాక ఏం మాట్లాడుకున్నాం, స్పర్మ్లో 23 క్రోమోజోమ్స్ ఉంటాయని మాట్లాడుకున్నాం. ఇలా ఓవంలో కూడా ఈ యొక్క ఎగ్లో కూడా 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇది రాసుకోండి. ఋతుచక్రం, మెన్స్ట్రువల్ సైకిల్ కొంతవరకు ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగి ఉన్నారు కాబట్టి ఋతుచక్రం గురించి మనం మాట్లాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి ఒక్క కణంలో 23 క్రోమోజోమ్ 23 pairs ఆఫ్ క్రోమోజోమ్సే ఉంటాయి ప్రతి ఒక్క కణంలో. అలానే ఎన్ని క్రోమోజోమ్లు ఉంటాయంటే నీ సెల్లో ఎన్ని సెల్స్ ఉంటే అన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి. మన శరీరంలో ఉండే 23 క్రోమోజోమ్లే, 23 pairs ఆఫ్ క్రోమోజోమ్లే. కానీ ఒక్క కణంలోనే 23 pair ఉంటుంది. అలా ఎన్ని ఉన్నా సరే 23నే ఉంటుంది. మన శరీరంలో ఉండేది 23 pairs ఆఫ్ క్రోమోజోమ్. నీ ఎంటికల్లో తీసుకున్న క్రోమోజోమ్ 23నే, నీ ఉమ్ములో అదే, నీ దేంట్లో అయినా సరే 23 pairs ఉంటాయి అంతే. ఓకేనా? మనం ఏంటంటే సెల్స్ యొక్క ముద్ద కాబట్టి, ఇప్పుడు చపాతీలో ఏం పిండి ఉంటుందో గోధుమ పిండే ఉంటుంది. ఒకటి తీస్తే ఒకటే గోధుమ పిండి, మొత్తం కలిపితే ఎట్లయితే గోధుమ పిండి అయినా మనం కూడా మనుషులం అయినా అంతే. అర్థమైందా? యుక్త వయసు 10 నుంచి 14 సంవత్సరాల్లో ఋతుచక్రం ప్రారంభం కావడాన్ని మోనార్క్ లేదా రసజ్వలం అంటారు. చాలా ఇంపార్టెంట్. ద బిగినింగ్ ఆఫ్ ద మెనిస్ట్రేషన్ ఎట్ ద ప్యూబర్టీ ఈజ్ కాల్డ్ 10 to 14 years కాల్డ్ మెనార్క్. చాలా ఇంపార్టెంట్, ఇది రాసుకోండి. అయితే చూడండి, ఇంతకుముందు 10 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి ఈ యొక్క మెనార్క్ లేదా రసజ్వల అనేది స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు 8-9 సంవత్సరాలకి అయిపోతుంది. రీజన్ ఏంటయ్యా అంటే, మీరు ఓసే రామలమ్మ సినిమా చూసారా?
మరి ఈ రసజ్వాల జరగడానికి వాళ్ళు ఏం చేస్తారు? పసరు పోస్తారు. మనం కూడా మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పసరు పోస్తున్నాం. ఎట్లా అంటే, ఒకటి పాలు. ఇప్పుడు చూడండి, మనం ఆవు నుంచో బర్రె నుంచో పాలు తెచ్చుకుంటాం. అది కూడా ఒక మదరే కదా, దాంట్లో కూడా ఆక్సిటోసిన్ ప్రొడ్యూస్ అవుతుంది కదా. మన మెనిస్ట్రేషన్ సైకిల్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఏమేమి కావాలంటే ఆక్సిటోసిన్ కావాలి, ఈస్ట్రోజన్ కావాలి. సో అత్యధిక ఎక్కువ పాల నీకు ఒక రోగి ఆవు ఉంటుంది, లేదా ఎక్కువ సూదులు వేసి పాలు ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడానికి ఆక్సిటోసిన్ ఈస్ట్రోజన్ ఇంజెక్షన్ ఇస్తాం. దానివల్ల ఏమవుతుంది? ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిటోసిన్ ఈస్ట్రోజన్ పెరగడం వల్ల చిన్న పిల్లలకు కూడా ఈ యొక్క రసజ్వాల జరుగుతున్నాయి అన్నమాట. ఈ 45 నుంచి 50 సంవత్సరాల వయసులో ఋతుచక్రం శాశ్వతంగా ఆగిపోవడాన్ని మెనోపాజ్ అంటారు. పర్మనెంట్ సెసేషన్ ఆఫ్ ద సైకిల్ అరౌండ్ ది 45 to 50 years కాల్డ్ యాజ్ మెనోపాజ్. చాలా ఇంపార్టెంట్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు ఎగ్జామ్స్లో అడుగుతారనమాట. ఈ యొక్క ప్రైమేట్స్ అంటే కోతులు, ఏప్స్, మానవులు, వీళ్ళందరూ ప్రైమేట్స్. వీటిలో స్త్రీ జాతులు ఏవైతే ఉంటాయో వాటిలో ల్యూటెనైజింగ్ హార్మోను, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లాంటి హార్మోన్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి నెల 28 రోజులకు ఒకసారి మార్పులకు సంభవించడం ద్వారా ఋతుచక్రం జరుగుతుంది. ఇన్ ఫీమేల్ ప్రైమేట్స్, మంకీస్, ఏప్స్, హ్యూమన్, ఈస్ట్రోజన్, ల్యూటెనైజింగ్ హార్మోన్ మరియు ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కాజెస్ చేంజెస్ ఇన్ ఏ 28 day మెన్స్ట్రల్ సైకిల్. మనిషిలో 28 రోజుల్లోగా ఈ యొక్క మెన్స్ట్రల్ సైకిల్ ఉంటుంది. కొంతమంది 30 రోజులు ఉంటుంది, కొంతమందికి 2 నెలలు ఉంటుంది, కొంతమందికి 3 నెలలు ఉంటుంది. ప్రాబ్లం ఏం లేదు. ఒక 3 months వరకు అవ్వకపోయినా నువ్వు వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. కానీ అంటే నీకు ఎప్పటి నుంచో అట్లా అవ్వాలి, ఏదో అన్ఫోర్చున్ ఈవెంట్ జరిగింది దాని తర్వాత 3 months కాదు. ఓకే, అదన్నమాట.